హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్తో బజ్జీ ఎలా వేసుకోవాలనో చూద్దామా ఫ్రెండ్స్. బ్రెడ్ బజ్జీ ఎలానో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టుకొని పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది 2-3 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచి 2-3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి స్టవ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 2 బాగా ఫ్రై అయ్యాక గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అల్లము, వెల్లుల్లి కట్ చేసుకొని అవి దీంట్లో వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి. మొత్తం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డకి తోలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి దాంట్లోని. ఇప్పుడు అవన్నీ దీంట్లో వేసుకొని మొత్తం బాగా వేయించాలి. మొత్తం ఇక్కడ ఉంటలుగా పెద్ద పెద్ద గడ్డలుగా ఉన్నా కూడా మొత్తం చిన్న చిన్న దాంట్లుగా స్పూన్స్తో ఇలా అనేసి ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని మొత్తం దాన్ని బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి, చాట్ మసాలా ఇవి 4 వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం ఉంటలు లేకుండా చిన్న చిన్న బబుల్స్ అందుకు ఫామ్ అయింది. అవన్నీ ఏం లేకుండా మొత్తం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం దీన్ని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం దీన్ని కలుపుకోవాలి. మొత్తం దీన్ని ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక బ్రెడ్ పీసెస్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ సాస్ని వేసుకొని మొత్తం దీనికి గ్యాప్ అనేది లేకుండా మొత్తం పట్టించుకోవాలి. మొత్తం దీనికి పట్టించాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం పట్టించేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇలాగే మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటికీ సేమ్ అలాగే పట్టించి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ స్టఫ్ని ఇలా మొత్తం పెట్టాలి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ తీసుకొని మొత్తం ఒత్తాలి. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఒత్తాలి. ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ బ్రెడ్ ముక్కని ఇలా పెట్టేసుకొని 2 చేతులు ఇలా ప్రెస్ చేస్తూ నొక్కాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కని తీసుకొని శనగపిండిలో అటు సైడ్ ఇటు సైడ్ ముంచేసి ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కని ఇందులో వేయాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అలాగే ఇంకొకటి వేసుకొని సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మన బ్రెడ్ బజ్జీ, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బ్రెడ్ బజ్జీ రెడీ. ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాము. 2 పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు లోపల చూడండి, దీంట్లో ఉన్న స్టఫ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా చేసుకున్న బ్రెడ్ బజ్జీని ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన బ్రెడ్ బజ్జీ రెడీ. ఇప్పుడు